నమస్తే అండి, నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. ఈరోజు నేను మీకు మనకి ఎంతో భక్తి ఉన్న ఇష్టమైన మనందరి వెంకటేశ్వర స్వామి తిరుమల పులిహార ప్రసాదాన్ని ఈ వీడియోలో నేను మీకు చాలా డీటెయిల్డ్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ రెసిపీ చేస్తున్నప్పుడు కొన్ని పాయింట్స్ గుర్తుంచుకుంటే మనం కూడా ఎగ్జాక్ట్గా తిరుమలలో తినే పులిహోర లాగా ఉంటుందన్నమాట. తిన్న వెంటనే మనం తిరుమలకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. దీనికోసం ముందుగా ఒక కుక్కర్ని తీసుకుని దాంట్లోకి ఒక గ్లాస్ రైస్ని వేసుకుని దీన్ని శుభ్రంగా వాష్ చేసుకోండి. నేను ఇక్కడ కుక్కర్లో వండుతున్నానండి, మీరు కావాలనుకుంటే నార్మల్గా వార్చుకోవచ్చు కూడా. యూజువల్గా 1-2 గ్లాసులు వేస్తాం కదండి. ఇప్పుడు మనకి కొద్దిగా పొడి పొడిలాడుతూ రావాలి కాబట్టి 2కి కొద్దిగా తగ్గించుకుని వాటర్ని పోసుకుని హై ఫ్లేమ్ మీద ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. ఈ లోపు ఒక 50 గ్రాముల చింతపండు తీసుకోండి. అంటే నిమ్మకాయ కన్నా కొద్దిగా పెద్ద సైజులో ఉన్న చింతపండుని తీసుకుని దీన్ని వాటర్ పోసుకుని నానబెట్టుకోండి. వేడి నీళ్ళు పోసుకుంటే తొందరగా నానుతుంది. అండ్ చింతపండు గుజ్జు పులిహారకి ఎప్పుడైనా సరే కొంచెం చిక్కగా తీసుకోవాలి కాబట్టి ఎక్కువ వాటర్ని పోయకండి. చింతపండు నానిపోయిన తర్వాత గుజ్జు తీసుకోండి. తర్వాత మళ్ళీ ఒక్కసారి మాత్రమే వాటర్ పోసుకుని గుజ్జు రెడీ చేసుకోండి. ఈ లోపు కుక్కర్లో రైస్ కూడా కుక్ అయిపోయి ఉంటుందండి. ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ మూతను తీసుకుని దీన్ని వేరే ఒక వెడల్పాటి పళ్ళెంలో కానీ బేషన్ లాంటి దాంట్లో కానీ ట్రాన్స్ఫర్ చేసి ఇది పూర్తిగా చల్లారనివ్వండి. వేడిగా ఉన్నప్పుడు అటు ఇటు కలిపేస్తే ముద్దగా అయిపోతుందండి. సో దీన్ని చల్లారేంత వరకు కూడా పక్కగా పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ని ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మెంతులు, అలానే ఈ పులిహోరలోకి మనం పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ అస్సలు వాడమండి. దానికి రీజన్ ఏంటి అంటే మన భారతదేశంలో పచ్చిమిరపకాయ కానీ ఎండుమిరపకాయ కానీ ఒకప్పుడు ఉండేది కాదు. మనకి కారం అంటే మిరియాలు మాత్రమే. దానికోసం అని చెప్పేసి ఈ రోజుకి కూడా తిరుమలలో మిరియాల కారాన్ని మాత్రమే వాడతారు. సో ఇప్పుడు 2 టీ స్పూన్ల మిరియాలను కూడా వేసుకుని ఈ మూడిటిని కూడా దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. మిరియాలు తప్పించి ఇంకెటువంటి కారం యూజ్ చేయం కాబట్టి 2 టీ స్పూన్ల కారం కంపల్సరీగా వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడే మనం ఇందాకడ చల్లారి పెట్టుకుంటున్న అన్నం కొద్దిగా గోరువెచ్చగా అవుతుంది. మనం ముట్టుకునేలాగా ఉన్నప్పుడు 1 టీ స్పూన్ నువ్వుల నూనె మాత్రమే వేసుకుని ఈ రైస్ అంతటికి పట్టేలా కలుపుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఈ లోపు మనం వేయించుకుంటున్నాయి ఈ విధంగా వేగుతాయి. మెంతులు కలర్ వస్తే సరిపోతుంది అండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 లేదా 2 టీ స్పూన్ల ఆవు నెయ్యి మాత్రమే వేసుకుని దీంట్లోకి కొన్ని జీడిపప్పులను వేసుకుని వీటిని దోరగా అయ్యేంత వరకు కూడా వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత నెయ్యితో సహా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని వీటిని కూడా పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 3-4 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె మాత్రమే వేసుకోండి. ఈ పులిహోరకి నువ్వుల నూనె వల్ల మిరియాల వల్ల టేస్ట్ చాలా పెరుగుతుంది. సో నువ్వుల నూనె మాత్రమే వాడడానికి ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లోకి 1.5 టీ స్పూన్ల ఆవాలు వేసుకుని కొద్దిగా చిటపటమనేంత వరకు వేయించుకున్న తర్వాత 1.5 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు వేసుకుని వీటిని కూడా 1 నిమిషం పాటు దోరగా వేయించుకోండి. ముందుగా చెప్పినట్టు పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిర్చి కానీ వేసుకోకూడదు. కొద్దిగా వేగిన తర్వాత 3-4 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోండి. కరివేపాకు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ, అలానే ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇదంతా కూడా ఒక 30 సెకండ్ల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతులు, జీలకర్ర, మిరియాల పొడిని కూడా వేసేసుకుని మరొక నిమిషం పాటు ఇలా అటు ఇటు తిప్పేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు అంతా కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని సిమ్లో పెట్టుకుని ఇదంతా దగ్గర పడి ఆయిల్ తేలేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీన్ని కుక్ చేసేసుకోండి. ఇది హాఫ్ వరకు ఇలా కుక్ అయిన తర్వాత దీంట్లోకి 1.5 టీ స్పూన్ల ఉప్పు వేసుకోండి. పర్ఫెక్ట్గా 1 గ్లాస్ రైస్కి సరిపోతుంది. ఇప్పుడు మరొకసారి కలుపుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కూడా కుక్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ మధ్యలో ఈ విధంగా ఉంటుంది అండి. ఆయిల్ తేరి ఇలా దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఇక్కడ నుంచి కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండాలి.
లేదంటే బాగా అడుగు పట్టేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉండగా అయితే ఆఫ్ చేయకండి, ఇంకాస్త దగ్గరికి పడాలి. ఇలా మనం కుక్ చేస్తూ ఉండగా ఇలా ముద్దలాగా అవుతుంది అండ్ ఆయిల్ కూడా బాగా తేలుతుందండి బయటికి. సో ఈ స్టేజ్లో స్టవ్ని ఆఫ్ చేసుకుని పూర్తిగా దీన్నంతా కూడా చల్లారి పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఉడకపెట్టుకున్న చింతపండు ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకుని ఆయిల్ రాసి పెట్టుకున్న రైస్లోకి ఇదంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకుని, అలానే ముందుగా వేయించి పెట్టుకున్న ఆవు నెయ్యి, జీడిపప్పులు రెండు కూడా ఇలా రైస్లోకి వేసేసుకుని బాగా కలిపేసుకుంటే మనందరికీ ఎంతో ఇష్టమైన తిరుమల పులిహోర రెడీ అయిపోతుంది. అంతేనండి, ఇంత సింపుల్గా మనం తిరుమల ప్రసాదాన్ని రెడీ చేసేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇలాంటి ఎన్నో ప్రసాదాలు, ట్రెడిషనల్ రెసిపీస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.